तेलंगाना यूनियन ऑफ वर्किंग जर्नलिस्ट के मीट द प्रेस प्रोग्राम में वजीर आबपाशी उत्तम कुमार रेड्डी खुसूसी मेहमान थे। बशीरबाग प्रेस क्लब में TUWJ यूनियन की जानिब से मीट द प्रेस प्रोग्राम मुनक़िद किया गया, जिसमें मेहमान खुसूसी वजीर आबपाशी फूड एंड सिविल सप्लाईज उत्तम कुमार रेड्डी हुकूमत तेलंगाना ने शिरकत की और मीडिया के सवालात का जवाब दिया। सलाम नमस्ते दोस्तों, मैं अकबर अली खान, आप देख रहे हैं तेलंगाना न्यूज़ टुडे। आज बशीरबाग प्रेस क्लब में TUWJ यूनियन की तरफ से प्रेस मीट की गई है, जिसमें मेहमान खुसूसी मिनिस्टर उत्तम कुमार रेड्डी साहब ने शिरकत की है। इन्होंने बताया है जो मौजूदा हालात है उसके ऊपर बात की है और जर्नलिस्ट के मसले मसाइल के ऊपर बात की है। आइए देखते हैं तेलंगाना न्यूज़ टुडे की एक खास रिपोर्ट। विषयाలని నన్ను పదే పదే ప్రస్తావించేవాళ్ళు। నేను రాష్ట్రంలో హైదరాబాద్లో, వరంగల్లో అనేక జిల్లా కేంద్రాల్లో నేను కూడా అష్యూరెన్స్ ఇచ్చున్నాను, మేము గవర్నమెంట్లోకి వస్తే ఇవన్నీ చూసుకుంటామని। నేను ఈరోజు మీ యూనియన్ ప్రైమేసెస్కి వచ్చింది కాబట్టి మరోసారి రీట్రేట్ చేస్తున్నా, మా ప్రభుత్వం తప్పనిసరిగా జర్నలిస్ట్ యొక్క వెల్ఫేరు, వారికి ఇచ్చిన హామీలు, ప్రధానంగా ఇల్లు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, హెల్త్ కార్డ్ విషయంలో కానీ, అన్ని విషయాల్లో వెల్ఫేర్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ జర్నలిస్ట్ ఈజ్ అప్పర్ మోస్ట్ ప్రియారిటీ మా ప్రభుత్వానికి। తప్పనిసరిగా ఇదేదో జస్ట్ ఏదో స్పీచ్ కోసం చెప్పడం కాదు। ఐ జెన్యూన్లీ ఫీల్ దట్ ఈ మీ యూనియన్ ఆఫ్ వర్క్ పార్లమెంట్ ఎన్నికలు దేశ భవిష్యత్తుకు, మన తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు, మన కుటుంబాల భవిష్యత్తు కూడా ఇది చాలా కీలకం అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను। నేను ఒక కాంగ్రెస్ వాదిగా, ఒక మినిస్టర్ కూడా నేను మాట్లాడలేను। ఒక దేశ పౌరునిగా, ఒక దేశభక్తున్న పౌరునిగా, సుదీర్ఘకాలం రాజకీయాల్లో వ్యక్తిగా, రాజకీయాల్లో రాకముందు సైన్యంలో పనిచేశాను, భారత రాష్ట్రపతి దగ్గర ఉన్నతాధికారిగా ఉన్నాను, రాజకీయాల్లో 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రి ఉన్నా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నా, మరి పార్లమెంట్ సభ్యుని ఉన్నా, మరి మళ్ళీ ప్రత్యేక రాష్ట్రంలో కూడా మంత్రిగా ఉన్నా। నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో, అదేవిధంగా ఒక పౌరునిగా ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తుకు, మన పిల్లల భవిష్యత్తు కూడా చాలా కీలకం, క్రియాశీలకం కాబోతుందని చెప్పి మనం చేస్తున్నాం। నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా నేను డైరెక్ట్గా ఈ బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏ విధంగా ఫంక్షన్ చేస్తుందో దగ్గర నుంచి గమనించిన వాడు। నేను డైరెక్ట్ ఐ విట్నెస్, ప్రత్యక్ష సాక్షిని, పార్లమెంట్ వ్యవస్థను ధ్వంసం చేసింది। మేము వినేది పార్లమెంట్ మేము పోకముందు ప్రతి విషయం చర్చ జరుగుతుంది, చట్టాలు ఉండే ముందు ఒక సెలెక్ట్ కమిటీకి పంపిస్తారు, సుదీర్ఘ చర్చ జరిగి అందరి అభిప్రాయాలు జరిగి ఒక కన్సెన్సస్ తో చట్టాలు తీసుకొచ్చేవాళ్ళని మేము వినేవాళ్ళం। కానీ నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వంలో పార్లమెంట్ వ్యవస్థని కించపరిచి చాలా కీలకమైన చట్టాలని ప్రతిపక్షాలను తొక్కేసి బిల్లు ప్రవేశపెట్టి నిమిషాల మీద పాస్ చేసి యాక్ట్ చేసేసేవాళ్ళు, రాష్ట్రపతి ఆమోదం చెందింది, చట్టం అయిపోయింది। ఇటువంటివి కీలక అంశాల్లో ఈ విధంగా చట్టాలు చేసినంటే వాళ్ళ ఫ్యాసిస్ట్ ధోరణి, వాళ్ళ నియంతృత్వ ధోరణి, ఒక డిక్టటోరియల్ యాటిట్యూడ్ చాలా స్పష్టంగా దేశ ప్రజలకి మరోమారు తెలియాల్సిన సందర్భం అని చెప్పి మనం చేస్తున్నాం। వీళ్ళు 75 ఏళ్ళలో, ఇప్పుడు 77 ఏళ్ళలో ఇండిపెండెంట్ ఇండియా పార్లమెంట్ రన్నింగ్ మినిమం నెంబర్ ఆఫ్ డేస్ వీళ్ళ హయాంలోనే, ఆ మినిమం నెంబర్ ఆఫ్ డేస్ లో కూడా మాక్సిమం ఎంపీ సస్పెన్షన్ కూడా వీళ్ళ హయాంలోనే। స్వతంత్ర భారతదేశంలో 146